కాదు ఇది. కొంచెం మంచి రోజులు వచ్చినట్టు కనిపిస్తున్నాయా చిరంజీవి గారు కాంగ్రెస్కి? దేశవ్యాప్తంగా అడుగుతున్నాను నేను. ఖచ్చితంగా జరుగుతున్న పరిణామాలు ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ అన్నది ఈ ఒక 15 నెలల పై కాలంలో వాళ్ళు ఏవైతే కనుక వాగ్దానాలు చేశారో అవన్నీ కూడాను శుష్క వాగ్దానాలుగానే ఉండిపోయినాయి, కేవలం మాటలుగానే ఉండిపోయినాయి తప్ప చేతల్లో ఏది కనపడటం లేదు. నిజానికి నేను ఒక పొలిటికల్గా నేను మాట్లాడట్లేదు, చిత్తశుద్ధితో మాట్లాడుతున్నాను. వాళ్ళు మాకు ఏమనిపించిందంటే ఒక బ్లాక్ మనీ స్విస్ బ్యాంకులో మూలుగుతుంది, దాన్ని 100 రోజుల్లో తీసుకొచ్చి పొలిటికల్గా ఆయన అన్నమాట, మేము ప్రతి ఒక్క పేదవాడికి ఒక అర్హులైన వాళ్ళకి లక్షల్లో మేము ఇస్తాము అని అంటే ఇది ప్రాక్టికల్గా సాధ్యమేనా అని అనిపించింది. కానీ వాళ్ళు చెప్పే మాటలు, ముఖ్యంగా మోడీ ఇచ్చే వాగ్దానం చూస్తుంటే ఏమో చేస్తాడేమో అన్న యొక్క అభిప్రాయానికి నేను కూడా ఎరవేయాను. మరి అది చూస్తే ఈరోజు చూడండి, దాని గురించి ఏమీ లేదు, నిమ్మకు నీరెత్తుతున్నారు. అది నీటి మీద మాటలాగే రాతలాగే ఉంది తప్ప అందులో ఇంతవరకు ప్రాక్టికల్గా ఏమీ లేదు. స్వచ్ఛ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని వాళ్ళందరూ మొదలుపెట్టారు. అది ఒక వారోత్సవాల్లా చేశారు, చీపురు పట్టారు, టోపీలు పెట్టి దాన్ని చేశారు. ఈ రోజున చూస్తే కనుక ఎక్కడైనా సరే ఎవరైనా సరే దాని గురించి చేశారు, కేవలం ప్రచారానికి మాత్రమే లిమిట్ అయ్యింది దానికి. సో ఆయన కూడా వారానికి నేను 1 గంట చేస్తాను అన్నారు ఆయన. ఇప్పుడు నెలకి 2 నెలలకు కానీ 1 నిమిషం కూడా చేయలేని పరిస్థితి ఆయన. అండ్ ఎక్కడ లేని విధంగా పార్లమెంట్లో ఆయన ఒక్కసారి కూడా నోరు తెచ్చి మాట్లాడరేమండి. పార్లమెంట్ కదా నిజమైనటువంటి వేదిక, అక్కడ మాట్లాడలేదు. ఎంతసేపటికి ఈయన వేదికల మీద, బయట వేదికల మీద ఎక్కడైతే ఇండియన్ డయాస్పోరా ఉందో ఫారిన్ కంట్రీస్లో వాళ్ళ ముందు మాట్లాడటం, వాళ్ళ ముందు ఆ మాస్ లెవెల్లో మాట్లాడి. బట్ అక్కడ స్పందన ఏం తగ్గలేదు చిరంజీవి గారు. సో అంటే వ్యతిరేకత లేదనుకోవాలా? ఇప్పుడు దుబాయ్ వెళ్ళినా అక్కడ అదే స్థాయిలో వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా అదే స్థాయిలో వస్తుంది. లేదు, ఆయన మాటకారి, ప్రజల నాడి ఆ పల్స్ తెలిసిన మనిషి. దాన్ని ఏ రకంగా మీటితే జనస్పందన వస్తుంది అనేది బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఆ రకంగా దాన్ని చాలా చక్కగా ఆ వేదికలు వినియోగించుకుంటున్నారు, క్లాప్ ట్రాప్ తీసుకుంటున్నారు, ప్రశంసలు పొందుతున్నారు. బట్ ప్రాక్టికల్గా ఏమిటి అని ఒక విశ్లేషకుడిగా మనం మాట్లాడుకుంటే వాళ్ళ నుంచి వచ్చినటువంటి డెవలప్మెంట్కి సంబంధించి కానివ్వండి, మరొక రకంగా ఏమి తీసుకున్నా సరే ఇది కేవలం ప్రచారమే తప్ప ప్రాక్టికల్గా అభివృద్ధి కానివ్వండి, రిజల్ట్ కానివ్వండి శూన్యం. ఈ రోజున నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, ఆయన ఒక ఎకనామిస్ట్, ఆయన టైంలో $145 ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఉండేది. అప్పుడు మనకి 67 రూపాయలు దాకా లీటర్ పెట్రోల్ ఉండేది. ఈ రోజున అది $45కి తగ్గిపోయింది క్రూడ్ ఆయిల్. అంటే రిలేటివ్లీ ఎంత తగ్గించుకోవచ్చు, ఏమైనా తగ్గిందా? సో ఆ రకంగా నిత్యావసర వస్తువులు కానివ్వండి, అలాగే వ్యవసాయదారులకు సంబంధించినటువంటి చేయాల్సినటువంటి ప్రామిసులు ఏది కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలబడకపోవడం కానివ్వండి, వాళ్ళకి అన్ని రకాలుగాను లేకుండా, ఇంకా మన ఈ మధ్య నేషనల్ క్రైమ్ బ్యూరో ఆ రిపోర్ట్స్ గణాంకాలు వచ్చినాయి. అందులో 35% ఈ 1.5 ఇయర్లో 35% ఈ యొక్క బలవన్మరణాలు వచ్చినాయి అంటే కనుక అది ఎవరి ఫెయిల్యూర్ అండి? వాళ్ళేమో గత తాలూకా ప్రభావం అని చెప్తున్నారు. అంటే ఒక్క ఏడాదిలో మార్చలేం కదా, 10 ఏళ్ల ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. మార్చలేరు, కానీ కొంతైనా తగ్గించుకునే మన ప్రయత్నం చేయాలి. అలా ఇలాగ ప్రతి విషయంలో కూడాను వాళ్ళు ఫెయిల్యూర్ కనుక నాకైతే కనపడుతుంది.